హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఆరోగ్యాలతో ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దవాళ్ళు. ఆరోగ్యంతో ఉంటే మనకు ఎన్నో సంపదలు ఉన్నట్టేనండి. ఈరోజు కావాల్సింది మనకు ఆరోగ్యం అనమాట. హెల్తీగా తిందాం, హెల్తీగా చేసుకుందాం, హెల్తీగా ఉందాం ఏమండి. ఈరోజు మనం బీరకాయ అండి, బీరకాయ బంగాళదుంప అండి, బంగాళదుంప బీరకాయ కర్రీ చేసుకోబోతున్నామండి. సూపర్ కర్రీ, చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇది చక్కగా మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. సూపర్ సూపర్ టేస్టీ కర్రీ అండి. రెండు చేసుకుందాం. ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను, ఎందుకంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుందని. ఏముందండి, ఆయిల్ పాన్ పెట్టుకోవడం, ఆయిల్ వేసుకోవడం. ఇది కూడా మీకు చూపించాను అనుకోండి, ఎందుకు అనవసరం అని. కొంచెం పసుపు, కొద్దిగా మెంతి పొడి, చిటికెడు, కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకుందామండి. బీరకాయ కదా, కొంచెం తాలింపు ఉంటే బాగుంటుంది. కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుందామండి. ఫ్లేవర్ బాగుంటుంది, ఎండుమిర్చి ఫ్లేవర్. కొంచెం వేగిన తర్వాత ఇదిగోనండి వెల్లుల్లి రెమ్మలు. చక్కగా ఇందులో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది బీరకాయ కూరకి. ఇదిగోండి వెల్లుల్లి చక్కగా ఒలుచుకున్నవి రెమ్మలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయ కొంచెం వేగాలన్నమాట. మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయ మగ్గుతుంది, మగ్గిన తర్వాత చూద్దాం. ఇదిగోనండి చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయింది, వేగిందండి ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బంగాళదుంప అండి, బంగాళదుంప ఒక మీడియం సైజు, చిన్న చిన్న దుంపలేనండి. ఇవి 2 దుంపలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప వేసుకున్నాం. బంగాళదుంప ఫ్యాటు ఒళ్ళొచ్చేస్తుంది దుంప అని అనుకుంటాం కానండి, ఇలా ఇగురుగా తినొచ్చండి. దుంప ఇగురుగా రోజుకు ఒక దుంప తిన్నా ఏం పర్వాలేదు, ఏమవదు. ఫ్రైగా తినకూడదు, ఇగురుగా తినొచ్చు, ఇగురులో వేసుకోవచ్చు ఎప్పుడన్నా ఒకసారి. ఈ దుంప కొంచెం వేగాలండి, మగ్గాలి. మగ్గిన తర్వాత బీరకాయ వేద్దాం. ఇదిగోనండి బంగాళదుంప చక్కగా మగ్గిపోయిందండి, చక్కగా మగ్గింది ఉల్లిపాయ బంగాళదుంప. ఇప్పుడు ఇందులోకి మనం బీరకాయ వేసేసుకుందాం. బీరకాయ వేసుకున్నాం కదా, కొంచెం కారం, మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక కొంచెం తక్కువే వేసుకుందాము. బీరకాయ, కారం, కొంచెం మన కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం బీరకాయ వేయించుకొని
బీరకాయ కూడా మగ్గింది కదా, చక్కగా వేగింది. ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకొని మూత పెట్టుకుందామండి. చక్కగా బీరకాయలో వచ్చిన వాటర్తో మనకి బంగాళదుంప చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అందుకే ఉడకలేదు అనుకోండి, కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఆ వాటర్తో ఉడికిపోతుంది. దుంప మనకి బాగా వేగింది కనుక. సరే, వేగిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇదిగోనండి, బీరకాయ మగ్గింది. దుంప ఉడికిందేమో చూద్దాం. మగ్గిపోయిందండి, కొంచెం ఉంది. లైట్గా కొంచెం వాటర్ పోసుకుందామండి. మనకేంటంటే బీరకాయ తక్కువ, బంగాళదుంప ఎక్కువ ఉందండి. అదే బీరకాయ ఎక్కువ, బంగాళదుంప తక్కువ అయితే సరిపోయేది. బంగాళదుంప ఎక్కువ ఉంది కనుక కొంచెం వాటర్ వేద్దాం. మగ్గిపోయింది చాలా వరకు. కొంచెం మళ్ళీ మనకి డౌట్ ఎందుకు, ఆ కాస్త కూడా ఉడికిపోద్ది. దుంప మెత్తగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు ఆగి చూద్దాం. ఉడికిపోతుంది చక్కగా. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. వాటర్ చాలలేదు కనుక కొంచెం వాటర్ వేసాను అన్నమాట. ఇదిగోనండి, కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్గా చక్కగా ఉడికిపోయిందండి. బాగుంది కర్రీ. కొంచెం ఉప్పు చూద్దాం, చాలకపోతే వేసుకుందాం. సూపర్, సరిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. 2 చేతులు కానీ కర్రీని. ఇదిగోనండి, చూసారా, బంగాళదుంప బీరకాయ కర్రీ గ్రేవీ. సూపర్ సూపర్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఇదిగోనండి, నేను ఇక్కడ ఆ కర్రీలోకి 2 చపాతీలు కూడా చేసి పెట్టుకున్నాను. 2 చపాతీలు కూడా చేసి పెట్టుకున్నానండి. ఇదిగోనండి, కొంచెం కర్రీ వేసుకుందాం. పొయ్యి కట్టేద్దామండి, అయిపోయింది. చూసారా, చపాతీ కర్రీ. రైస్లోకి కూడా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. వేడి వేడి కర్రీ, ఆలు బీరకాయ. చూసారా ఎంత బాగుందో. అబ్బా, సూపర్ ఉందండి. చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి కర్రీ. చపాతీలకు బాగుంటుంది, కూరలకు బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఆలు బీరకాయ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.